Hi friends, disclaimer friends. Hi friends, welcome to Market News. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్యూఐపి అంటే ఏందో తెలుసుకుందాము. క్యూఐపి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. ఓకే, ఏ qualified institutional placement is a way for companies listed on Indian stock exchanges to raise money by selling shares or other securities to qualified institutional buyers. ఓకే, అంటే క్యూఐపి అనేది ఒక వే. ఎందుకంటే కంపెనీస్కు ఒక వే ఇది. ఎందుకంటే ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్టెడ్ అయిన కంపెనీస్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన కంపెనీస్ మనీ రేస్ చేయాలంటే ఎలా రేస్ చేస్తారు? బై సెల్లింగ్ షేర్స్. షేర్స్ అమ్మాలి, వాళ్ళ షేర్స్ అమ్మి రేస్ చేయాలి. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయిన కంపెనీస్, ఇన్వెస్టర్స్, వీళ్ళు ప్రమోటర్స్ మనీ రేస్ చేయాలంటే షేర్లు అమ్మాలి. ఎవరికి అమ్ముతారు? క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు. వీళ్ళనే పెద్ద కంపెనీ ఓనర్స్ వీళ్ళు. పెద్ద ఇట్స్ లైక్ ఏ ప్రైవేట్ సేల్ ఆఫ్ షేర్స్ బట్ ఓన్లీ టు బిగ్ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్. బిగ్ ఇన్వెస్టర్స్కు అమ్ముతారు వీళ్ళు, కంపెనీ ప్రమోటర్స్ మనీ రైజ్ చేసేదానికి. ఓకే, మనీ అవసరమైతే వాళ్ళ షేర్లు అమ్ముతారు. ఎవరికి అమ్ముతారు? క్యూఐబీస్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు. అంటే క్యూఐబీస్ అంటే పెద్ద ఇన్వెస్టర్లు, బిగ్ ఇన్వెస్టర్స్. ఓకే, దీన్నే క్యూఐబీస్కు అమ్ముతారు. దాన్నే క్యూఐపి అంటాము, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటాము. ఇదొక వే వాళ్ళు మనీ రేస్ చేసేదానికి. ఇన్వెస్టర్స్ కాదు, ప్రమోటర్స్. ఓకే, హియర్ ఈజ్ ఎ సింపుల్ వే టు థింక్ అబౌట్ ఇట్. అంటే ఇమాజిన్ ఏ కంపెనీ నీడ్స్ మనీ టు ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్. ఒక కంపెనీకి మనీ అవసరమైందంటే, ఎందుకంటే ఎక్స్పాండ్ చేసేదానికి, బిజినెస్ ఎక్స్పాండ్ చేసేదానికి, బిజినెస్ విస్తరించేదానికి మనీ అవసరమైంది అనుకోండి. ఓకే, instead of offering shares to the general public, they can use QIP to sell shares directly to banks, mutual funds and other large investors. వాళ్ళు జనరల్ పబ్లిక్ అంటే మనలాంటి ఇన్వెస్టర్లకు, చిన్న ఇన్వెస్టర్లకు అమ్మే బదులు వాళ్ళు ఎవరికి అమ్ముతారు? డైరెక్ట్గా వాళ్ళు బ్యాంక్స్కు, మ్యూచువల్ ఫండ్స్కు, లార్జ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళకు ఎవరికైనా అమ్మేయచ్చు వాళ్ళు. ఆ ప్రొసీజర్నే క్యూఐపి అంటాం మనము. ఓకే, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటాము. ఈ మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్ అంటే క్యూఐబీస్ అంటాము వీళ్ళను. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు వీళ్ళను. మ్యూచువల్ ఫండ్స్ను, బ్యాంక్స్ను, లార్జ్ ఇన్వెస్టర్స్ను క్యూఐబీస్ అంటాము. ఆ ప్రొసీజర్ను, వీళ్ళకు క్యూఐబీస్కు అమ్మే ప్రొసీజర్ను క్యూఐపి అంటాము, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. అంటే బిగ్ ఇన్వెస్టర్స్కు, ప్రమోటర్స్కు డబ్బు అవసరమైతే బిగ్ ఇన్వెస్టర్స్కు అమ్ముతారు. బిగ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు వాళ్ళు. అంటే ఈ ప్రాసెస్ దిస్ ప్రాసెస్ ఈజ్ ఫాస్టర్ అండ్ ఆఫెన్ చీపర్ దాన్ అదర్ వేస్ ఆఫ్ రేజింగ్ మనీ. వేరే వేస్లో మనీ రేస్ చేసేదానికంటే ఇది ఫాస్టర్ వే. ఓకే, మనీ రేస్ చేసేదానికి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ క్యూఐపి ఇన్ 2026 యాజ్ ఎ వే టు హెల్ప్ ఇండియన్ కంపెనీస్ రేజ్ మనీ డొమెస్టికలీ రాదర్ దాన్ రిలయింగ్ టూ మచ్ ఆన్ ఫారిన్ ఫండింగ్. సెబీ అనే సంస్థ కంట్రోల్ చేస్తుంటుంది కంపెనీస్ను, స్టాక్ మార్కెట్లోని కంపెనీస్ను. ఇది క్యూఐపి ప్రాసెస్ను సెబీ 2006లో ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్కు హెల్ప్ చేసేదానికి, మనీ రేస్ చేసేదానికి, డబ్బు అవసరమైనప్పుడు కంపెనీ ప్రమోటర్స్కు మనీ రేస్ చేసేదానికి, హెల్ప్ చేసేదానికి సెబీ ఇవే ఇంట్రడ్యూస్ చేసింది.
క్యూఐపి వే. ఓకే, ఈజీగా డొమెస్టికల్లీ రేర్ దాన్ రిలయింగ్ ఆన్ టూ మచ్ ఆన్ ఫారిన్ ఫండింగ్. నువ్వు ఫారిన్ ఫండింగ్ కాకుండా డైరెక్ట్గా డొమెస్టిక్గానే వాళ్ళు మనీ రేస్ చేసుకోవచ్చు మన ఇండియాలోనే. ఓకే, ఇట్స్ బికమ్ ఏ పాపులర్ టూల్ ఫర్ కంపెనీస్ టు క్విక్లీ గెట్ ద క్యాపిటల్ దే నీడ్. ఇదొక వే. ఎందుకంటే కంపెనీస్కు డబ్బు అవసరమైనప్పుడు వాళ్ళు ఈజీగా క్విక్గా వాళ్ళు గెయిన్ చేస్తారు డబ్బు, వాళ్ళకు అవసరమైన క్యాపిటల్. ఓకే, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఆర్ క్యూఐబీస్ ఆర్ ద ఓన్లీ ఎంటిటీస్ ఆర్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ క్యూఐపీస్. క్యూఐబీస్ ఓన్లీ పార్టిసిపేట్ చేస్తారు క్యూఐపీలో. క్యూఐబీస్ పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళనే అలో చేస్తారు, క్యూఐబీస్నే అలో చేస్తారు క్యూఐపీ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేదానికి. ఓకే, దీస్ ఆర్ బిగ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ విత్ ద నాలెడ్జ్ అండ్ రిసోర్సెస్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఈ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్కు కానీ బ్యాంక్స్కు కానీ వీళ్ళకు బాగా తెలుసు, పెద్ద ఇన్వెస్టర్స్కు ఆ కంపెనీ గురించి, ఆ క్యూఐపి ప్రాసెస్ గురించి అంతా తెలుసు కాబట్టి ఆ క్యూఐబీస్నే అలో చేస్తారు. సెబీ అలో చేస్తుంది క్యూఐబీస్నే, పార్టిసిపేట్ చేయండి మీరు, దాంట్లో మనీ వాళ్ళు రేస్ చేస్తారు. ఓకే, ప్రమోటర్స్ మీరు పార్టిసిపేట్ చేయండి అని. వాళ్ళకు తెలుసు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎలా ఉంటాయో, కంపెనీస్ ఎలా ఉంటాయో, మ్యూచువల్ ఫండ్స్కు బ్యాంక్స్కు పెద్ద ఇన్వెస్టర్స్కు తెలుసు కాబట్టి వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు ఆ పెద్ద ప్రాసెస్లో, క్యూఐపి ప్రాసెస్లో. ఓకే, ఈ క్యూఐబీస్ మ్యూచువల్ ఫండ్స్ అయినా కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, పెన్షన్ ఫండ్స్ కావచ్చు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కావచ్చు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కావచ్చు. క్యూఐబీస్ అంటే వీళ్ళందరూ. ఓకే, ఎవరైనా కావచ్చు, వీళ్ళల్లో క్యూఐపి ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకే, దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ థాట్ టు బెటర్ అండర్స్టాండ్ ద రిస్క్స్ అండ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ QIPs than individual retail investors. So QIPs are limited to these types of buyers. QIPస్కు అండర్స్టాండ్ చేసుకుంటారు వాళ్ళు. QIBs దీస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, ఈ చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకుంటే రిస్క్స్ కాంప్లెక్సిటీస్ ఏంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తే క్యూఐపీస్లో రీటైల్ ఇన్వెస్టర్లకు తెలియదు కదా, వీళ్ళకి తెలుసు, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి. సో క్యూఐపీస్ ఆర్ లిమిటెడ్ టు దీస్ టైప్స్ ఆఫ్ బయర్స్. హౌ క్యూఐపీస్ వర్క్ అంటే అప్రూవల్, లీడ్ మేనేజర్స్, ప్లేస్మెంట్ డాక్యుమెంట్, ఫ్లోర్ ప్రైస్, బుక్ బిల్డింగ్, షేర్ అలాట్మెంట్, లిస్టింగ్, ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రాసెస్లో. క్యూఐపీస్ ఎలా వర్క్ చేస్తాయంటే అప్రూవల్ కావాలి. ఫస్ట్ క్యూఐపీకి అప్రూవల్ కావాలి. ద కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ మస్ట్ అప్రూవ్ ద క్యూఐపీ ప్రాసెస్ను కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలి. ఫస్ట్ అది అప్రూవల్ ఉండాలి క్యూఐపీస్లో. ఓకే, తర్వాత లీడ్ మేనేజర్స్, కంపెనీ అపాయింట్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు ఓవర్సీ ద ప్రాసెస్. ఈ క్యూఐపీ ప్రాసెస్ను చూసేదానికి ఓకే కంపెనీ అపాయింట్ చేస్తుంది. ఎవరికి? బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ను కానీ బ్యాంక్స్ను కానీ ఈ ప్రాసెస్ను అంతా చూడమని చెప్తుంది. ఓకే, కంపెనీ. ప్లేస్మెంట్ డాక్యుమెంట్ అంటే కంపెనీ ప్రిపేర్స్ అండ్ ఫైల్స్ ఎ డాక్యుమెంట్ విత్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ దట్ ఇంక్లూడ్స్ డీటెయిల్స్ అబౌట్ ద కంపెనీ అండ్ ద క్యూఐపీ. కంపెనీ ప్రిపేర్ చేస్తుంది, ప్రిపేర్ అండ్ ఫైల్స్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది కంపెనీ, విత్ ద స్టాక్ ఎక్స్చేంజెస్కు పంపిస్తుంది. అది ఆ డాక్యుమెంట్ ఏమేమి ఉంటాయంటే దాంట్లో డీటెయిల్స్ కంపెనీ గురించి ఉంటాయి, క్యూఐపీ ప్రాసెస్ గురించి ఉంటాయి. అది ఆ డాక్యుమెంట్ సెబీకి పంపుతుంది. ఓకే, స్టాక్ ఎక్స్చేంజెస్కు పంపుతాయి కంపెనీస్. తర్వాత ఫ్లోర్ ప్రైస్, కంపెనీ సెట్స్ ఏ మినిమం ప్రైస్ పర్ షేర్ బేస్డ్ ఆన్ సెబీస్ ప్రైసింగ్ ఫార్ములా. కంపెనీ సెట్ చేస్తుంది మినిమం ప్రైస్ పర్ షేర్, సెబీ ప్రైస్ ఫార్ములాను బట్టి కంపెనీ సెట్ చేస్తుంది మినిమం ప్రైస్ పర్ షేర్, దాన్నే ఫ్లోర్ ప్రైస్ అంటాం మనం.
బుక్ బిల్డింగ్ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ సబ్మిట్ బిడ్స్ ఫర్ షేర్స్ అట్ స్పెసిఫిక్ ప్రైసెస్. క్యూఐబీస్ ఉంటారు కదా, ఈ మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్స్ వీళ్ళు సబ్మిట్ చేస్తారు. వీళ్ళు బిడ్స్ సబ్మిట్ చేస్తారు షేర్స్ కోసం. ఒక ప్రైస్ వరకు స్పెసిఫిక్ ప్రైస్లో షేర్స్ కోసము బిడ్స్ సబ్మిట్ చేస్తారు. ఎవరు? మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాంక్స్ కానీ వీళ్ళంతా. ఓకే, క్యూఐబీస్ అంటాము. షేర్ అలాట్మెంట్, ద కంపెనీ అలోకేట్స్ షేర్స్ బేస్డ్ ఆన్ ద బిడ్స్. ఆ ఇన్స్టిట్యూషన్స్ బిడ్స్ వేస్తుంది కదా షేర్స్ కోసము, అప్పుడు ఇవి కంపెనీ అలోకేట్ చేస్తుంది షేర్స్ బేస్డ్ ఆన్ ద బిడ్స్. ఓకే, బిడ్స్ను బట్టి కంపెనీ అలోకేట్ చేస్తుంది షేర్స్ను. ఓకే, దాన్ని షేర్ అలాట్మెంట్ అంటాం. తర్వాత లిస్టింగ్, ఫైనల్, ద న్యూ షేర్స్ ఆర్ లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత న్యూ షేర్స్ లిస్ట్ అవుతాయి స్టాక్ ఎక్స్చేంజ్లో. ఓకే, బెనిఫిట్స్ అండ్ రిస్క్స్ అయితే క్యూఐపీస్ కెన్ బి పవర్ఫుల్ టూల్ ఫర్ కంపెనీస్, బట్ దే కెన్ ఆల్సో హ్యావ్ రిస్క్స్ కానీ ఉంటాయి క్యూఐపీస్లో. ఓకే, ఏంటంటే దిస్ ఇంక్లూడ్ షేర్ హోల్డర్ డైల్యూషన్. షేర్ హోల్డర్ సంపద డైల్యూట్ అయిపోవచ్చు, కొంచెం తగ్గవచ్చు. ప్రైస్ ఛాలెంజెస్ ఉంటాయి దీంట్లో. అండ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ అంటే సమ్మతి కావాలి. రెగ్యులేటరీ సమ్మతి అంటే రెగ్యులేటర్స్ పర్మిషన్ ఇవ్వాలి, అంటే సెబీ పర్మిషన్ ఇవ్వాలి, స్టాక్ ఎక్స్చేంజెస్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళు బిడ్స్ వేసుకుంటే ఓకే సెబీ పర్మిషన్ ఇవ్వాలి వీటికి. రెగ్యులేటరీ కాంప్లయన్స్ అంటాం దాన్నే. ఓకే, ఇదంతా ఫ్రెండ్స్ క్యూఐపి గురించి. క్యూఐపి మీన్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. ఇది ఫ్రెండ్స్ క్యూఐపి వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.